హలో పిల్లలు, ముందుగా మనము నెంబర్ 3 డ్రా చేసుకుందాం. బిగ్ సైజులోని కింద లైన్కి మాత్రం కర్వ్డ్ లైన్ ఇచ్చాను. అలాగనే తర్వాతన బీక్ కోసము నేను నెంబర్ 3 డ్రా చేసి కర్వ్డ్ లైన్స్ ఇచ్చాను. ఇప్పుడు టెయిల్ కోసము మనము యూ షేప్లోని 3 డ్రా చేద్దాము. తర్వాత స్లాంటింగ్ లైన్స్ 2 స్లాంటింగ్ లైన్స్ స్టెమ్ కోసం డ్రా చేద్దాం. తర్వాతన లెగ్స్ డ్రా చేశాను. ఇప్పుడు ఐస్ డ్రా చేద్దాం. నేను 2 సర్కిల్స్ ఐస్ కోసం డ్రా చేసి తర్వాత వింగ్స్ కోసము రూఫుల్ లైన్స్ డ్రా చేస్తున్నాను. తర్వాత స్లాంటింగ్ లైన్స్. ఇప్పుడు అన్ని పెన్సిల్ లైన్స్ మీద మనము మార్కర్ తోటి కానీ బ్లాక్ స్కెచ్తో కానీ అవుట్లైన్ డ్రా చేసుకుందాము. అవుట్లైన్ డ్రా చేసుకునేటప్పుడు నీట్గా డ్రా చేసుకోండి పిల్లలు. అవుట్లైన్ బయటకి ప్యాచ్డ్గా బయటికి రాకుండాను పెన్సిల్ లైన్స్ మీద నీట్గా డ్రా చేసుకోండి. మార్కర్ లైన్తో కానీ స్కెచ్ పెన్ లైన్తో కానీ చేసేటప్పుడు కొంచెం లైన్ షార్ప్గా ఉంటే బాగుంటుంది, చూడడానికి పిక్చర్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను లీఫ్ డ్రా చేస్తున్నాను. లీఫ్ మీ ఇష్టం పిల్లలు, మీరు ఎన్నైనా డ్రా చేసుకోవచ్చును, అది మీ చాయిస్. ఎక్కువ డ్రా చేద్దామంటే ఎక్కువ డ్రా చేసుకోండి, లేదా సింపుల్గా 2A డ్రా చేసుకుంటాను అనుకున్నా కూడా డ్రా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. మనం లీఫ్ అంతా డ్రా చేసేయడం అయిపోయిన తర్వాత నేను అన్ని పెన్సిల్ లైన్స్ మీద అరేంజ్ చేస్తున్నాను, పెన్సిల్ లైన్ కనిపించకుండా. ఇప్పుడు నేను ఎల్లో కలర్ ఫిల్ చేస్తున్నాను. పిల్లలు మీ చాయిస్, మీరు మార్కర్స్ కానీ స్కెచ్ పెన్స్ కానీ అలాగనే క్రయాన్స్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ దేనితోటైనా ఫిల్ చేయొచ్చు. నేను ఇప్పుడు రెడ్ కలర్ బాడీకి అంతా, హెడ్కి బాడీకి అంతా రెడ్ కలర్ డ్రా చేస్తున్నాను. కలర్ ఫిల్ చేసినప్పుడు నీట్గా ఫిల్ చేయండి పిల్లలు. కలర్ బయటికి రాకుండా, అవుట్లైన్ దాటి కలర్ బయటికి వస్తే నీట్గా ఉండదు, చూడడానికి అస్సలు బాగోదు అలా చేస్తే. అందుకని కలర్ బయటికి రాకుండా ఫిల్ చేసుకోండి. ఇప్పుడు మనకి బాడీకి వేసే కలర్ రెడ్ కలర్ కంప్లీట్ అయిపోతుంది కలర్ ఫిల్ చేయడము. ఆ తర్వాత మనము ఇప్పుడు కిందన టెయిల్కి హాఫ్ పార్ట్ వేద్దాము, పైనేమో వేరే కలర్ వేద్దాము. కిందన రెడ్ కలర్ ఫిల్ చేశాను. ఇప్పుడు నేను డార్క్ బ్లూ కలర్ తీసుకున్నాను. డార్క్ బ్లూ కలర్ తోటి మనము కలర్ ఫిల్ చేస్తున్నాము. వింగ్స్కి అలాగనే టెయిల్కి కూడా అదే కలర్ వేస్తాను. మధ్యలో 1 లైన్ లీవ్ చేసేసాను, లైట్ బ్లూ కలర్ వేద్దాము అనేసని. మొత్తం డార్క్ బ్లూ వేస్తే అంతా మిక్స్ అయిపోతుంది కదా, అందుకని లైట్ బ్లూ వేద్దాం అనేసని. ఇప్పుడు నేను లైట్ బ్లూ కలర్ మధ్యలోని దానికి వేసాను, వింగ్లోని లైన్స్కి. చూసారు కదా పిల్లలు, చాలా ఈజీగా పిక్చర్ వచ్చింది. స్టెమ్కి బ్రౌన్ కలర్ ఫిల్ చేసేస్తున్నాను. మనం ఇప్పుడు స్టెమ్కి కంప్లీట్ చేస్తాం కదా, అలాగనే లెగ్స్కి ఎల్లో కలర్ ఫిల్ చేసి దాని మీద కొంచెం బ్రౌన్ కలర్ వేస్తాను. తర్వాత ఇప్పుడు మనము లీఫ్కి గ్రీన్ కలర్ వేసుకుంటున్నాము. నేను అన్నింటికి బ్రష్ పెన్సే యూస్ చేస్తున్నాను. పిల్లలు మీ చాయిస్, మీరు దేనితోటైనా చేయొచ్చును. చూసారు కదా పిల్లలు, చాలా ఈజీగా మన పిక్చర్ అయిపోయింది. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇలాంటి పిక్చర్స్ మరిన్ని నేర్చుకోవాలి అంటే నేను నెంబర్స్ తోటి ఆల్ఫాబెట్స్ తోటి చాలా సింపుల్గా మీకు నేర్పిస్తాను. ఇలాంటి మరిన్ని పిక్చర్స్ మీరు నేర్చుకోవాలి అంటే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పిల్లలు.